కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బావున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను పరిశుద్ధాత్మ తండ్రి మనకెంతగానో సహాయం చేసిన విధానాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగం నిర్గమాకాండము 3వ అధ్యాయం 21, 22 వచనములు. 21వ వాక్యం, జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకును రాజ్యం కొరకును సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగంలో దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నారు, మోషే, జనుల ఎడల ఐగుప్తులకు నేను కటాక్షము కలుగజేస్తాను. మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. మరి ఎలా వెళ్ళబోతున్నారు? ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, 400 సంవత్సరాల కాలం ఐగుప్తీయులు ఇశ్రాయేలీల చేత వెట్టి చాకిరి చేయించుకున్నారు కదా, చేయించుకున్నారు. అయితే ఆరంభం అలా లేదు. యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఎప్పుడైతే వచ్చారో వీరికి శ్రమల కాలం, కష్టకాలం, వేదన కాలం స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు విడుదల పొందబోయే సమయం వచ్చినప్పుడు ప్రభువారు అంటున్నారు, ఎవ్వరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళరయ్యా, నేను ఐగుప్తీయులకు మీ మీద కటాక్షం కలుగజేస్తాను. వారి వెండి బంగారు నగలు వస్త్రాలను మీరు అడిగి తీసుకోండి, ఈ విధంగా వారు దోచుకుంటారు అని చెప్పారు ప్రభు. ప్రియులారా, అంటే నిజానికి ఐగుప్తీయులు ఇశ్రాయేలుకి బద్ధశత్రువులు.
పక్కన బల్లెం లాంటి వాళ్ళు. నిజానికి పసిబిడ్డలను చంపేయమని ఆజ్ఞ జారీ చేసింది అక్కడే కదా. మరి ఇలాంటి మరి ఎలా సంబోధించాలంటే బహుశా కసాయి, ఓకేనా, పదం కరెక్ట్ ఏనంటారా? కసాయి వంటి స్వభావము, కర్కశము కలిగిన, రాతి హృదయం కలిగినటువంటి ప్రజలంట ఇశ్రాయేలీల మీద కనికరపడ్డారంట. కనికరపడబోతున్నారు, వారి దగ్గర బంగారాన్ని మీరు తీసుకుంటారు అని చెప్పారు. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఏంటంటే, నీ శత్రువుని నీకు మిత్రుడిగా చేసే దేవుడు మన దేవుడు. నీ శత్రువు నీకు మిత్రుడిగా మారాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక సూత్రం చెప్తాను దేవుని వాక్యం నుంచి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. 21వ అధ్యాయం మన్నించండి పిల్లరా, 3వ అధ్యాయం 21వ వచనంలో మరి ఈ విషయాన్ని మనం చదివాం కదా. దీనికి ప్యారలల్గా దగ్గరగా సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఐగుప్తులు శత్రువులు, కానీ వారు ఎలా అవుతున్నారు ఇప్పుడు? బంగారం అడిగితే ఇస్తారు, వెండి అడిగితే ఇస్తారు, వస్త్రాలు అడిగితే ఇజ్రాయెల్కి ఇస్తారు. అంటే శత్రువులు ఏమైపోయారు? మిత్రులు అయ్యారు. ఇది దేవునికే సాధ్యం, మనుషులకు అసాధ్యం. లేఖనాలను మనం పరిశోధించినప్పుడు కసాయి వంటి స్వభావం కలిగినటువంటి మనుషులు దేవుని కృపకు వాళ్ళు ఎలాగున సమీపస్తులైన ఇజ్రాయేలు మీద జాలిపడ్డారు అంటే, ప్రియులారా, ఇలాంటి సందర్భాలు లేఖనంలో కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ మూల కేంద్రం, ముఖ్య వచనం ఏంటంటే సామెతలు 16:7, శత్రువులు సైతం మిత్రులుగా మారిపోతారంటే ఇప్పుడు అక్కడ చిన్న మాట ఉంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అని మనం చూస్తున్నాం. అంటే ఒకరి ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి ప్రీతికరంగా మారుతుందో అప్పుడు శత్రువు సైతం ఏమవుతాడు? మిత్రుడిగా మారతాడు. మనము నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం చదివితే, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరలను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నానని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నెందించువాడనైతిని. పిల్లరా, మరి నెహెమ్యా కాలంలో మరి ఆనాటి కాలాన పానదాయకునిగా పనిచేస్తున్నాడు ఎవరు? నెహెమ్యా. రాజుతో మాట్లాడినప్పుడట రాజు నెహెమ్యాపై జాలిపడి తనను యోదయ దేశానికి గవర్నర్గా నియమించి ప్రాకారాలు కట్టడానికి కావలసిన సామాగ్రిని, అంత మాత్రమే కాదు, ప్రయాణానికి కావలసినటువంటి దారి ఆహారము, రవాణా ఖర్చులు, ఇవన్నీ రాజే ఇచ్చి పంపించినట్లుగా చూస్తున్నాం. నిజానికి పిల్లరా, మరి నెహెమ్యా కాలమందుండినటువంటి ఆ రోజుల్లో, నెహెమ్యా కాలంలో అక్కడ యూదులు చెరలోనుండగా చెరపట్టబడిన వారి మధ్యలో నెహెమ్యా ఉన్నాడు. కానీ రాజు దగ్గర పరిచర్య చేసేటువంటి ఈ యొక్క వ్యక్తి ఎడల ఆ రాజు ఎంతో జాలిపడి కావలసినవన్నీ ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? రాజు యొక్క హృదయాన్ని నీటి కాలువ వలె దేవుడు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మరొక సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆదికాండం 39:21 నందు, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి
కటాక్షము కలుగునట్లు చేసెను. యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఆ యొక్క చెరసాల అధిపతి అంట యోసేపు మీద కటాక్షం, కనికరం, జాలి, దయపడినట్లు కలుగునట్లుగా దేవుడు చేశారు. ఆ మనుషుడు యోసేపు నందు జాలి పడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, పాత నిబంధన కాలాన భక్తుల జీవితంలో, నెహెమ్యా జీవితంలో రాజు జాలిపడేటట్లుగా దేవుడు చేశాడు. ఎస్తేరు కాలాన రాజు దయచూపునట్లుగా దేవుడు చేశాడు. మరి యోసేపు ఐగుప్తు దేశంలో ఉండగా అక్కడ ఉండినటువంటి అధికారులు యోసేపు మీద జాలిపడేటట్లుగా దేవుడు చేశాడు. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో కూడా పిల్లరా, ఇజ్రాయేల్ అందరికీ నాయకుడు ఎవరు? మోషే కదా. అయితే ఈ యొక్క మోషే ఐగుప్తుల దృష్టికి చిట్ట చివరకు ఎలా సిద్ధపరచబడి ఉన్నారో దేవుని వాక్యంలో నుంచి 11వ అధ్యాయం నిర్గమాకాండం 11:3 చదివితే, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసెను. అదియుగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేశంలోనైతే మోషే ద్వేషించబడ్డాడో అదే ప్రజలందరి దృష్టికట దేవుడు మోషేను ఉన్నతమైన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా వారికి ప్రచురపరిచారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో శత్రువులు ఎంతమంది ఉన్నా, వారి ఇంట్లో ఉన్న వాళ్ళైనా, గర్భాన పుట్టిన వాళ్ళైనా, జన్మనిచ్చిన వాళ్ళైనా, మన కీడును కోరేటువంటి వారు, మన కట్టుకున్న వారైనా, మన కన్నవారైనా, ఎవరైనప్పటికీ శత్రువు కూడా మిత్రుడిగా మలచబడే సూత్రం ప్రభు దగ్గర ఉంది. యోసేపు జీవితంలో అదే జరిగింది. ప్రియులారా, నెహెమ్యా జీవితంలో అదే జరిగింది. ఎస్తేరు కాలంలో అదే జరిగింది. మోషే జీవితంలో కూడా అదే జరిగింది. శత్రువు మనకు మిత్రునిగా మారాలంటే మొదటిగా మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మారాలి, ఇష్టంగా మారాలి. మనం దేవునికి ఇష్టమైతే మన శత్రువు మనకు మిత్రుడిగా మలచబడతారు. దేవుడు ఏదైనా చేయుటకు శక్తి కలిగిన వారు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవ స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడయుండునుగాక. యేసయ్య మహోన్నతమైన నామంలో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.